లేవియాకాండము 4వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చేయి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల పైనున్న కాలేజము మీది వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను. ఆ కోడె యొక్క శేషమంతయు, అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ పాళెము వెలుపల బూడిదను పారపోయి పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పారపోయు చోట దానిని కాల్చివేయవలెను. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల, వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను. అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాళెము వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల, అతడు ఏ పాపము చేసి పాపియాయనో అది తనకు తెలియబడిన ఎడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి
దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెం తన వ్రేలుతో తీసి దహనబలి పీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహనబలి పీఠము అడుగున పోయవలెను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వలే దీని క్రొవ్వంతయు దహన బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలుతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్త శేషమంతయు పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. లేవియాకాండము 5వ అధ్యాయము. ఒకడు ఒట్లు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గూర్చిగాని తనకు తెలిసిన దాని గూర్చిగాని సాక్షియుండి దాన్ని తెలియజేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకునే ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని
దహనబలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తర్వాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలెను గాని దాని నోడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున రెండవ దానిని దహన బలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసినవాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థ బలి గనుక దానిమీద నూనె పోయవలదు, సాంబ్రాణి దానిమీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలను మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. పరిశుద్ధమైన దాని విషయములో తాను చేసిన పాపము వలని నష్టము నిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇయ్యవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. లేవియాకాండము 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని దోచుకొనిన దాని గూర్చియే గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకినెడలనేమి మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసినెడలనేమి అతడు పాపము చేసి అపరాధియగును. గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని దేని గూర్చైతే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనము నిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో
నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధియగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్న నార నిలుటంగిని తొడుగుకొని తన మానమునకు తన నార లాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహనబలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గుర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము నెదుట దానిని అర్పించవలెను. అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరుడు పిండిని నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాన్ని నిచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలి వలెను అపరాధ పరిహారార్థ బలి వలెను అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ ఏదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనమ మీద నూనెతో దానిని కాల్చవలెను. దానిని కాల్చిన తర్వాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశేషముగా కాల్చబడవలెను, దాని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఇలాగు ఆజ్ఞాపించము, పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను, అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దాన్ని నర్పించిన యాజకుడు దానిని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడినో దానిని పరిశుద్ధ స్థలములో ఉతుకవలెను. దాని వండిన మంటి కుండను పగలగొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడుగవలెను.
యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడెనో ఆ బలి పశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.